హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూస్తున్నారా, పెడిక్యూర్ ప్రాక్టీస్ అయితే మా క్లాస్లో నిన్న జరిగిందండి. పెడిక్యూర్ టబ్ని రెడీ చేసి నేనే ప్రాక్టీస్ చేశాను అనమాట. నేను భారతికి పెడిక్యూర్ చేశాను ప్రాక్టీస్ కోసం అని చెప్పి. ఇక్కడ చూసారా, ఫస్ట్ నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి ఆ తర్వాత దాన్ని మొత్తం నెయిల్స్ని ఫస్ట్ క్లీన్ చేస్తారు. నెయిల్స్ని క్లీన్ చేసిన తర్వాత 10 మినిట్స్ అందులో వాటర్లో ఉంచి ఆ తర్వాత ఇంకా స్క్రబ్ క్లీన్జింగ్తో క్లీన్ చేసి ఆ తర్వాత స్క్రబ్ అవన్నీ చేస్తారు. మెనిక్యూర్ చాలా బాగుంటుందండి. మెనిక్యూర్లో చాలా రిలీఫ్ దొరుకుతుంది మైండ్కి కూడా. నిన్న ప్రాక్టీస్ అయితే జరిగింది. ఇన్ని రోజులు టబ్ బాగాలేదని చెప్పి మాకు ప్రాక్టీస్ అవ్వలేదు. నిన్న అయితే ప్రాక్టీస్ అయింది, బాగా జరిగింది. రిజల్ట్ కూడా బాగా వచ్చింది. చాలా చాలా గ్లో వస్తాయి అన్నమాట. ఇంకా డీటాన్ మొత్తం పోతుంది. ఎందుకంటే మనం చెప్పులు వేసుకుని తిరుగుతాం కాబట్టి మన కాళ్ళు కొంచెం బ్లాక్గా అలా అవుతాయి. కాళ్ళు పగళ్ళు అవన్నీ ఉంటాయి కదా. మెనిక్యూర్ వల్ల ఇవన్నీ చాలా తగ్గుతాయి. డీటాన్ మొత్తం తగ్గుతుంది కాళ్ళది. సో ఆ ప్రాక్టీస్ అయితే జరుగుతుంది. ఎగ్జామ్ కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి మేమైతే ప్రాక్టీస్ బాగా చేస్తున్నాము. ఇది చూస్తున్నారా, ఇది మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్యాక్ వేస్తారు. ఎలాగైతే మనం ఫేషియల్ చేయించుకుంటామో దీనికి కూడా అన్ని 5 స్టెప్స్ ఉంటాయన్నమాట. క్లీనింగ్, స్క్రబ్బింగ్, మసాజ్. ఆ తర్వాత మసాజే మెయిన్ పార్ట్ అనమాట. మసాజ్లో అయితే చాలా రిలీఫ్ దొరుకుతుంది. లాస్ట్కి అయితే ప్యాక్ వేస్తారు. ఇక్కడ ప్యాక్ వేసి నేను 10 మినిట్స్ తర్వాత తుడిచేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.